మొదటి ప్రశ్న, మహిళల కాంపౌండ్ పారా ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నెంబర్ 1 ఆర్చర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి శీతల్ దేవి. 2 చేతులు లేకున్నా కాలు సాయంతోనే విల్లు పట్టి గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదిస్తున్న భారత పారా ఆర్చర్ శీతల్ దేవి వరల్డ్ నెంబర్ 1 ఆర్చర్గా నిలిచింది. మహిళల కాంపౌండ్ పారా ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన శీతల్ 2023 ఆసియా ఛాంపియన్షిప్కు 2 స్వర్ణాలు 1 రజత పతకం సాధించింది. రెండవ ప్రశ్న, భారతదేశ 84వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి వైశాలి రమేష్ బాబు. మూడో ప్రశ్న, COP28 సమిట్ ఎక్కడ జరుగుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దుబాయ్. యూఏఈలోని దుబాయ్ వేదికగా COP28 సమిట్ జరుగుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగే ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని మోడీ COP33 సదస్సుని 2028లో భారత్లో నిర్వహించాలని ప్రతిపాదించారు. నాలుగో ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ డి గురుగ్రామ్. హర్యానాలోని గురుగ్రామ్లో దేశీయంగా నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఆరోగ్య మైత్రి క్యూబ్ ప్రారంభమైంది. దీనిని అత్యవసర ప్రాంతంలో 1 గంట వ్యవధిలోనే ఇన్స్టాల్ చేయవచ్చు. దీనికి ఒకేసారి 200 మంది రోగులను చికిత్స చేయగల సామర్థ్యం ఉంది. ఐదో ప్రశ్న, ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2022లో ఏ రాష్ట్రంలో మహిళలపై అత్యధిక నేరాలు నమోదయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2022లో ఉత్తరప్రదేశ్లో మహిళలపై 65,743 నేరాలు నమోదయ్యాయి. ఇది 2021 కంటే 4% ఎక్కువ. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నాయి. ఆరో ప్రశ్న, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కంచన్ దేవి. మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 1991 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కంచన్ దేవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కంచన్ దేవి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉంది. ఏడో ప్రశ్న, భారత నౌకాదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన మొదటి మహిళ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కమాండర్ ప్రేరణ దేవస్థలి. కమాండర్ ప్రేరణ దేవస్థలి భారత నౌకాదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. మహిళా సిబ్బందికి అన్ని పాత్రలు, అన్ని ర్యాంకులు అనే దానికి అనుగుణంగా ఈ నియామకం జరిగిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ప్రకటించారు. ఎనిమిదో ప్రశ్న, భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద సర్వే నౌక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఐఎన్ఎస్ సందాయక్. భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయక్ భారత నౌకాదళంలో చేరింది. దీనిని డిఫెన్స్ పిఎస్యు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. నౌకాదళంలో జిఆర్ఎస్సి తయారు చేస్తున్న 4 సర్వే నౌకల్లో సందాయక్ నౌక మొదటిదని అధికారులు వెల్లడించారు. తొమ్మిదో ప్రశ్న, మిలాన్ 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విశాఖపట్నం. 2024 ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో మిలాన్ 2024 నిర్వహించనున్నట్లు తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ పెంతార్కా ప్రకటించారు. ఈ విన్యాసాలకు 50 దేశాలకు చెందిన నౌకాదళాల యుద్ధ నౌకల అధికారులు హాజరవుతారు. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్. పదో ప్రశ్న, మిషన్ దక్షను ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బీహార్. బీహార్ ప్రభుత్వం మిషన్ దక్ష్ డైనమిక్ అప్రోచ్ ఫర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న 25 లక్షల మంది పిల్లలను ఆదుకోవడం దీని లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక హిందీ, గణితం, ఆంగ్లంను అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. 11వ ప్రశ్న, సియాచిన్లో మోహరించిన భారత సైన్యానికి మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గీతికా కౌల్. 12వ ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మహారాష్ట్ర.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్లోని రాజ్కోట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. నేవీ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. 13వ ప్రశ్న. ఐబీఏ జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆర్మేనియా. 14వ ప్రశ్న. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు మిచోంగ్ అని పేరు పెట్టిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మయన్మార్. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు మిచోంగ్ అని పేరు పెట్టారు. ఈ పేరును మయన్మార్ సూచించింది. మిచోంగ్ అంటే బలం, స్థితిస్థాపక అని అర్థం. 15వ ప్రశ్న. సింగపూర్ అత్యున్నత కళా పురస్కారం అందుకున్న భారత సంతతి నవలా రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మీరా చంద్. 16వ ప్రశ్న. మొదటి ఆసియా రేంజర్ ఫోరం సమావేశం ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గౌహతి. 17వ ప్రశ్న. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్స్ 2023 ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. 18వ ప్రశ్న. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ నివేదిక 2022 ప్రకారం దేశంలో సురక్షిత నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కలకత్తా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2022 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా కలకత్తా నిలిచింది. కోల్కతా తర్వాతి స్థానంలో పూణే, హైదరాబాద్ ఉన్నాయి. 19వ ప్రశ్న. పురుషుల వాలీబాల్ క్లబ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశంలో జరుగుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారతదేశం. పురుషుల వాలీబాల్ క్లబ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. భారత్లో ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నీ నిర్వహించడం ఇదే తొలిసారి. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లసౌలో ఉంది. 20వ ప్రశ్న. మేరా గావ్ మేరీ ధరోహర్ ప్రాజెక్టును ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 21వ ప్రశ్న. భారతదేశంలో కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని విడుదల చేసిన సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ 2018 నుంచి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని ప్రచురిస్తోంది. కరోనా వల్ల 2020 నుంచి CWMI ఈ నివేదికను విడుదల చేయకపోవడంతో తాజాగా 3 నుండి 6 ఎడిషన్ వరకు కలిపి సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. 22వ ప్రశ్న. గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గుజరాత్. గుజరాత్ సాంప్రదాయ గార్బా నృత్యాన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. ఈ జాబితాలో చేర్చబడిన 15వ భారతీయ నృత్యం ఇది. 23వ ప్రశ్న. మొరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇండోనేషియా. ఇండోనేషియాలోని వెస్ట్ సమ్రతాలో ఉన్న మొరాపి అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందింది. ఇది సుమారు 9,500 అడుగుల ఎత్తులో ఉంది. ఇండోనేషియా అస్థిరమైన టెక్టోనిక్ జోన్ అయిన రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. 24వ ప్రశ్న. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టేలర్ స్విఫ్ట్. ప్రముఖ గాయకురాలు టేలర్ స్విఫ్ట్ 2023కి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. 2022కి పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ నిలిచారు. 25వ ప్రశ్న. బీసీసీఐ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సమీర్ షా. 26వ ప్రశ్న. టైమ్ మ్యాగజైన్ 2023 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ లియోనాల్ మెస్సీ. అర్జెంటీనా ఫుట్బాల్ ఐకానిక్ లియోనాల్ మెస్సీ 2023కు టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. 2022 ప్రపంచ కప్లో అర్జెంటీనా విజయం సాధించడంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. 27వ ప్రశ్న. రీసెంట్గా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ క్రికెటర్లు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి ANB డారెన్ బ్రావో, షేన్ డౌరిచ్. 28వ ప్రశ్న. ఈ సంవత్సరం ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు ఏవి? సరైన సమాధానం ఆప్షన్ సి A and B సింగపూర్ అండ్ జ్యూరిచ్. 29వ ప్రశ్న. నోబెల్ బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ మృతి చెందారు.
ఇతను ఏ నోబెల్ బహుమతి గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి శాంతి. 30వ ప్రశ్న. సిల్క్ క్యారా టన్నల్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లా సిల్క్ క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలు 17 రోజుల తర్వాత సేఫ్గా బయటకు వచ్చారు. వీరికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్వాగతం పలికారు. చార్మ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా బర్మకల్ యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్ క్యారా టు దంగల్ గావల్ సమీపాన 4.5 కిలోమీటర్ల మేర ఈ సొరంగం తవ్వుతున్నారు. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు కానుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఏర్పాటు కానుంది. నరదౌహి, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలుపుతూ 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా పులులు పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. 32వ ప్రశ్న. ఆంగ్కోర్ వాట్ ఆలయం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కంబోడియా. భారత రక్షణ శాఖ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 పరీక్షలను ఎక్కడ నిర్వహించింది? సరైన సమాధానం ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం. భారత రక్షణ శాఖ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 పరీక్షలను డిసెంబర్ 7న ఒరిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగ దశలోనే ఉన్న ఈ క్షిపణి స్వల్ప దూరాలను ఛేదించగలదు. 34వ ప్రశ్న. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నరేంద్ర మోడీ. 35వ ప్రశ్న. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మొదటి స్థానం సాధించిన యూనివర్సిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఢిల్లీ యూనివర్సిటీ. పర్యావరణ, విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న 56 యూనివర్సిటీల్లో ఢిల్లీ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్టులో బాంబే ఐఐటి 2వ స్థానంలో, మద్రాస్ ఐఐటి 3వ స్థానంలో ఉన్నాయి. 36వ ప్రశ్న. మిజోరం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లాల్ దుహోమా. మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్ దుహోమా డిసెంబర్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. 40 స్థానాల కోసం జరిగిన ఇటీవల ఎన్నికల్లో ఆయన పార్టీ 27 స్థానాలు గెలుచుకొని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 37వ ప్రశ్న. ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ. 38వ ప్రశ్న. గూగుల్ తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరేంటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గూగుల్ జెమినీ. గూగుల్ జెమినీ పేరుతో గూగుల్ సరికొత్త అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ను పరిచయం చేసింది. ఫోటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి రకరకాల సమాచారాన్ని 90% ఖచ్చితత్వంతో గూగుల్ జెమినీ అందించగలదని ఆ సంస్థ పేర్కొంది. 39వ ప్రశ్న. మహిళల ప్రీమియర్ లీగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ రోజర్ బిన్నీ. 40వ ప్రశ్న. అండర్-19 క్రికెట్ ఆసియా కప్ 2023 ఎక్కడ జరుగుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దుబాయ్.